నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ వాయిస్. నాకెందుకో ఈరోజు ఖచ్చితంగా ఒక టాపిక్ ఖచ్చితంగా డిస్కస్ చేయాలనిపించింది. మీరు సోషల్ మీడియాలో చాలా మటుకు చూసే ఉంటారు. ఒక విద్యార్థి తన గురువైనటువంటి వ్యక్తిని ఛాతీ మీద పిడిగుద్దులు గుద్దడం. అసలు ఆ వీడియో చూడగానే నాకు నిజంగా అండి 2 days నుంచి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలే. ఎందుకంటే మనము తల్లిదండ్రులు, మనకి పిల్లలు ఉన్నారు, ఎలా పెరుగుతుంది, ఎలా వెళ్ళిపోతుంది ఈ సొసైటీ అని భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనము ఆ స్టేజ్ నుంచే వచ్చాం. 90s కిడ్స్ అండి మేము జనరల్గా ఫన్ చేసుకునే వాళ్ళం, టీచర్స్ మీద కామెంట్ చేసుకునే వాళ్ళం, ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. అది సార్ రాకముందు అది కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుకునే వాళ్ళం, చేత ఫన్ అంతే. అది ఒక లిమిట్ ఉండేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ అబ్బాయి తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. కానీ దానితో పాటు ఆ పిల్లాడు అలా అవడానికి మొదటి కారణం తల్లిదండ్రులే అని భావించి తల్లిదండ్రులు పిచ్చ తిట్లు తిడుతున్నారు. మీరు ఆలోచించండి, ఆ విద్యార్థి అలా అవడానికి కారణం తల్లిదండ్రులు మాత్రమేనా? నిజంగా తల్లిదండ్రులు చెప్పడం వల్ల అలా జరిగిందా? తల్లిదండ్రులు మాత్రమే అంటే అసలు నేను ఒప్పుకోనండి. తల్లిదండ్రులతో పాటు తన చుట్టూ ఉండే సర్కిలు, మన సొసైటీ, నువ్వు నేను నాలాంటి వాళ్ళు ఎందరో ఆ విద్యార్థి అలా అవ్వడానికి కారణం. నాకు చాలా పాపం అనిపించిందండి అతను చూస్తే. మేబీ 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి, ఆ గురువుది తప్పు, ఆ స్టూడెంట్స్ది తప్పు అని. ఆ విద్యార్థి ఉన్నాడు కదా, ఎందుకు కొట్టాడంటే ఆ వీడియోలో అతను అంటున్నాడు మా అమ్మని తిట్టాడు, తప్పుగా మాట్లాడాడు అని. అది ఎంతవరకు నిజమా కరెక్టా నాకు తెలియదు. ఇంకొకటి, కొంతమంది అక్కడ స్మోక్ చేస్తున్నారు, సో అందువల్ల అతను అరిచడం వల్ల అతను బిహేవ్ చేశాడు. 2 వర్షన్స్ ఉన్నాయి, ఏది తప్ప రేట్ అని నాకు తెలియదు. కానీ నాకు అనిపించింది ఏది జరిగినా కూడా ఆ అబ్బాయి గురువు మీద చెయ్యెత్తడం మాత్రం, అలా దారుణంగా కొట్టడం మాత్రం 100కి 100% తప్పే అని మాట్లాడతాను నేను. ఎందుకంటే ఒక రకంగా అబ్బాయి అదృష్టవంతుడనే చెప్పాలి. సోషల్ మీడియా ఒక 10 రోజులు, నెల రోజులు, ఒక 2 నెలలు ఈ టాపిక్ రన్ అవుతుంది. ఇన్ కేస్ అతను అలా కొట్టడం వల్ల అతనికి పెద్ద మనిషి 60 సంవత్సరాల లోపల ఉంటుంటే వయసు, చాలా పెద్దవాడే అతను. వాళ్ళ సారు బక్క పలచగా ఉన్నాడంటే చూస్తే పాపం అనిపించింది. అంత గట్టిగా కొట్టాడు. సౌండ్ కొట్టినప్పుడు మీకు ఆ వీడియో మళ్ళీ ప్లే చేస్తాను ఖచ్చితంగా, నా వీడియోలో ఎక్కడో ఇక్కడ ఎంత సౌండ్ వచ్చిందంటే తట్టుకోలేక ఏడ్చాడండి. జనరల్గా మగవారు ఏడవరు, ఆడవాళ్ళు అయినా కొంచెం రియాక్ట్ అవుతారు. బట్ ఆ పెయిన్ తట్టుకోలేక అంత వయసులో అతని సర్వీస్లో ఎంతమంది స్టూడెంట్స్నో గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్ళి ఉండి అతను చూసుంటాడు. తట్టుకోలేక ఏం చేయలేక ఏడ్చాడండి. నాకు చాలా బాధేసింది. చుట్టుపక్కల అందరూ వీడియో తీస్తున్నారు, ఆ పిల్లాడిని తిరిగి గట్టిగా మందలించలేకపోయారు. ఎందుకో తెలుసా? అది మళ్ళీ మన మీద రిపీట్ అయితే మన పరువు పోతుంది, ఏంటని భయపడ్డారు. ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. గట్టిగా మాట్లాడలేకపోతుంది. మళ్ళీ చివరిలో వార్నింగ్ ఇస్తున్నాను అనమాట ఆ అబ్బాయి. ఏమని, ఏంటి మీరు మాట్లాడితే మాట్లాడి వీడియో తీయమాకండి అని అంటే అతను ఇంకొకసారి అనుకుంటా ఏమంటున్నాడంటే తీస్తాను రా అని గట్టి కొంచెం మాట్లాడి, ఎవ్వరూ అడ్డు చెప్పరు, నువ్వు చేయడం తప్పని నిదానంగా చెప్పారు, గట్టిగా చెప్పలేదు. దానికి కారణం ఏంటి? భయం. విద్యార్థులను, పిల్లల్ని చూస్తే గురువులు భయపడే సొసైటీకి తీసుకొచ్చేసాం మనం. నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది. అసలు ఏంటి ఇలా ఉన్నారు? ఈ వీడియో చూసి క్రేజ్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో చెప్పాలని కాదండి. నాది చిన్న ఛానల్ కూడా కాదు, జస్ట్ నా భావాన్ని వ్యక్తపరచాలి. ఒక్కళ్ళు ఇద్దరు చూసినా అని మారుతారా? అట్లీస్ట్ నాలాగా ఇంకో 10 మంది చేస్తే రీచ్ అవుతుంది. ఇట్లాంటి టాపిక్ కదా మనం మాట్లాడాలని మాత్రమే మాట్లాడుతున్నప్పుడు మేము ఎవ్రీ 2-3 yearsకి ట్రాన్స్ఫర్ అవుతామండి. నాకు 10 సంవత్సరాల బాబు, 4 సంవత్సరాల పాప ఉంది. అయితే మేము ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నై ఇట్లా వేరు చోట్లకి ఎవ్రీ 2-3 yearsకి వేరే స్టేట్స్కి మారుతాం. నేను ఒకటైతే చెప్తున్నా, గొప్ప అయితే కాదు, నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను. నేను ఏ స్కూల్కి వెళ్తే ఆ టీచర్తో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే మా హస్బెండ్తో చెప్తాను, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదంటే నేను మెయిన్గా ఫీల్ అయ్యి టీచర్తో చెప్తాను. నా పిల్లాడో నా పిల్ల ఏదన్నా తప్పు చేస్తే మీ పిల్లల్లాగా రియాక్ట్ అయ్యండి. మీ పిల్లలకైతే మీరు ఎలా రియాక్ట్ అయ్యి చెప్తారో, మాటలతోనో చేతలతోనో,
మీరు మాటలతో వింటుంటే చెప్పండి, లేదు ఒక దెబ్బ వేయాల్సిన పరిస్థితి వస్తే ఒక దెబ్బ వేయండి, నేను అడగనండి, నేను అర్థం చేసుకుంటానని మాత్రమే చెప్పాను. నేను ఇప్పటికీ 4 స్కూళ్ళు మార్చాను, మా పిల్లలు చిన్నపిల్లలైనా అందరికీ ఇదే చెప్పాను. ఒక్క టీచర్ కూడా ఒక్కసారి కూడా అయ్యో మేము కొట్టమండి, మీరు మాత్రమే ఇలా చెప్తున్నారు, చాలామంది పేరెంట్స్ మా మీదకి గొడవలకు వస్తారని చెప్పిన వాళ్ళే ఉన్నారండి. ఒక చిన్న దెబ్బగానే ఆ పాప ఆ పిల్లోడు ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేసేస్తారు. వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా మా పాపని మా బాబుని మీరు ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తారు. ఇది ఇంతటి తాకుండా ప్రిన్సిపాల్స్ కూడా వెనక మీరు ఇట్లా చేయకూడదు అని అంటారు. ఈ విషయంలో పేరెంట్స్దే తప్పని పడతానండి. ఈ పేరెంట్స్ ఇలాగే ఉన్నారు. సొసైటీ కూడా ఒక చిన్నది ఇంత అవ్వగానే ధర్నాలు, రచ్చలు, గందరగోళాలు ఇట్లాంటి వాటికి రియాక్ట్ అవ్వండి. పిల్లలకి మనం చెప్తేనే అర్థమవుతుందండి. ఇప్పుడు మనం కూడా ఆ స్థాయి నుంచే వచ్చాం, తప్పులు చేసి పెరిగి ఎలా ఉందో పరిస్థితి తెలుసుకొనే వచ్చాం. మన పిల్లలకి ఎందుకు పదే ఇలా చెప్తున్నాం, అలా జరిగింది ఇలా చేయకూడదనే కదా. ఇప్పుడు మేము కొట్టమనో తిట్టమనో అరవమనో వాళ్ళు ఇంకోటి చేయమని చెప్పట్లా. పరిస్థితులు తగ్గట్టు మనం మౌల్డ్ అవ్వాలి, మనం చెప్పాలి. పిల్లలు కొడితేనే తిడితేనే మారుతారని నా ఉద్దేశం కాదు. సిచ్యువేషన్కి కూర్చోబెట్టి ప్రేమగా చెప్పాలి, 1కి 10 సార్లు చెప్పండి ఓపికగా. మరీ మాట విన్నప్పుడు ఒక చిన్న దెబ్బేయండి. అసలు ఇంకా వాళ్ళని కొట్టి చంపేయమని కాదు నా ఉద్దేశం. దీన్ని కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటే ఉండండి, నాకు సంబంధం లేదు. కానీ ఇంకోటి, పేరెంట్స్ది ఎంత తప్పుందో, ఈ సొసైటీది ఎంత తప్పుందో అలాగే సినిమాల ప్రభావం 100% ఉందని నేను నమ్ముతానండి. మీరు అనుకోవచ్చు అబ్బో సినిమాల గురించి మాట్లాడుతుంది ఈవిడ అనని. నిజంగా చెప్తున్నా, నేను ప్రతి జోనర్ మూవీస్ చూస్తాను. థియేటర్కి వెళ్ళైతే చూడను, కానీ ఇంట్లో ఏదన్నా సినిమా పెడితే మా వారు నేను మా పిల్లలతో కలిసి కూర్చోబెట్టుకొని చూడగలిగే సినిమాలన్నీ నేను చూస్తాను అనమాట. సరదాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఎవరిని కామెంట్ చేయను, ఎవరి గురించి మాట్లాడను. నాకు ఇంట్రెస్ట్ సినిమాలు. నేను సినిమాల గురించి టీవీస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం చెవులతో వినోదో చేతులతో రాసేదో దీనికంటే ఒక పిక్చరైజేషన్లో చూసేది మన మనసుకు హత్తుకుపోయి గుండెల్లో నిలబడిపోతుందని గట్టిగా నమ్ముతాను అనమాట. మీరు చాలామంది చూడండి, చిన్నప్పటి నుంచి ఇప్పుడున్న స్కూల్స్లో అన్నీ టీవీల్లో వేసి స్క్రీన్ మీద ఇలా అని చెప్తే వాళ్ళకి ఒక పిక్చరేషన్ ఇలా కథ జరుగుతుందని గుర్తుండిపోయి వాళ్ళు ఓన్గా రాసుకునే కెపాసిటీ వస్తుందన్నమాట పిల్లలకి. అది మంచిదే కాదనట్లే, సినిమాల వల్ల మంచి ఉంది చెడు ఉంది. కానీ కామెడీ జోనర్ కోసం కొన్ని టీవీస్లో కూడా కొన్ని వస్తున్నాయి అనమాట షోస్. విత్ టీచర్స్ని కామెంట్ చేయడం, ఆడపిల్లల్ని కామెంట్ చేయడం, లేకపోతే మగవాళ్ళని కూడా తక్కువ చేసి ఫిజికల్ అబ్యూస్ కానీ ఇట్లా అంతా ఫన్గా కోసం చేస్తాం. ఒక్కొక్క టైంలో నేను చూసిన వీడియోస్లో కూడా నవ్వొచ్చిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. కానీ అది తీసుకున్నంతవరకు వదిలేస్తే పర్లా. కానీ ఇప్పుడు మనకంటే 30, 32, 35 లోపల ఏజ్ ఉన్న వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతాం. 10వ తరగతి పిల్లలు చిన్నపిల్లకి అసలు ఏమీ తెలియదండి. ఏది కనిపిస్తే అదే నిజం, ఏది కనిపిస్తే అదే నిజం అని నమ్మే ప్రపంచంలోనూ ఉన్నారు. ఇంకొకటి, తల్లిదండ్రులకి తెలిసిన మన ఇంట్లో ఉన్నట్టు పిల్లలు బయట ఖచ్చితంగా ఉండరు. అది కూడా మీరు గ్రహించాలి. చుట్టుపక్కల వాళ్ళు కూడా మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ అనమాట. అరే ఆ అమ్మాయినో ఆ అబ్బాయినో అరిస్తేనో టీస్ చేస్తేనో క్రేజ్గా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్ చెప్పే విధానం ప్రభావం కూడా చాలా ఉంటుందన్నమాట. ఇది 100% మాత్రం మన సొసైటీది తల్లిదండ్రులు ఖచ్చితంగా తప్పు, మిస్టేక్ ఓన్లీ తల్లిదండ్రులదే తప్పని నేనైతే సర్దిపుచ్చను. నాకు అసలు చాలా నిజమండి. ఇన్ కేస్ వాడు నిజంగా ఇప్పుడు ఈ కొట్టిన పిల్లాడు అదృష్టవంతుడనే చెప్పాలి నా దృష్టిలో. ఎందుకంటే అబ్బాయి గురువుని ఇట్లా కొట్టాడు కదా, ఇక్కడ కొట్టాడు. చాలామంది సరదాగా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఫన్ చేసుకొని ఇట్లా తగిలి చనిపోయినాడు బోలెడు మంది. టీవీలు చూడండి, న్యూస్లు చూడండి, మరి కనపడతాయి. ఆ పిల్లాడు కొట్టినప్పుడు సౌండ్ ఎంత వచ్చిందంటే మీరు అబ్జర్వ్ చేయండి, వీడియోస్ మీకు వినపడుతుంది అనమాట. అతను తట్టుకోలేక ఏడ్చాడండి. మినిమం 55 to 60 ఇయర్స్ లోపల ఉంటాయి అతని ఏజ్. ఎంతమంది పిల్లల్లో తీర్చిదిద్దుంటాడు ఆయన. జనరల్గా ఏడవరు, ఆ నొప్పి తట్టుకోలేక ఏడ్చాడనమాట. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది అయితే నాకు తెలిసినంత మటుకి. ఇంకా చెప్పాలంటే ఆ చుట్టూ వీడియో తీస్తున్నారు కానీ గట్టిగా పిల్లాన్ని మందలించలేకపోయారు. ఎందుకంటే తిరిగి మనల్నే అంటాడేమో, మనల్నే కొడతాడేమో అన్నట్టు భయం ఒక పక్క కనిపిస్తుంది. ఇంకోవైపు ఎలా రియాక్ట్ అయితే ఈ సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ ఇంకంతా అయ్యో ఆ పిల్లాడు ఇదే టీచర్స్ ఒక దెబ్బేశారనుకో, ఆ పిల్లాడు అంటే చిన్న పిల్లాడు తెలియక కొట్టాడు కానీ మీకేం వచ్చిందిరా అని వీళ్ళ మీదే అంటారని ఇంకొక భయం అనమాట. అలా
అలా చేసేసింది మన సొసైటీ. నిజంగా చెప్తున్నాను, మనదే తప్పు. ఏదన్నా జరిగినట్లయితే ఆ పిల్లాడి ఫ్యూచర్ ఏంటండి? ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఎప్పటికంటారా ఈ వీడియో ఒక 2 రోజులు 3 రోజులు 10 రోజులు 2 నెలలు కనుమరుగైపోద్ది, మర్చిపోతాం కూడా. ఏదైనా డెత్ అయితే, ఏదైనా ప్రాబ్లం అయితే, సివియర్ అయినట్లయితే ఏంటి లైఫ్ మొత్తం పాడైపోతుంది. దయచేసి పేరెంట్స్ చెప్తున్నా, చుట్టుపక్కల ఫ్రెండ్స్ చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. పిల్లలకి పదే చెప్పండి. పిల్లలకి పదే ఒక తప్పు అన్న చోట చెప్పండి. ఆడపిల్లల్ని గౌరవించాలని చెప్పండి. టీచర్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పండి. మగపిల్లలు ఉన్న పేరెంట్స్ గురించి మరీ చెప్తున్నానండి. మా అబ్బాయికి కూడా చెప్తా ఉంటా. మరి నేను చెప్పి వాడికి చిరాకు వచ్చిందో ఏంటి, మగపిల్లలకి ప్రాబ్లమ్స్ ఉండవు అనే స్టేజ్కి వచ్చేసాడనమాట. నేను ఇద్దరికీ చెప్తాను, మనం పెంచడం మన చేతుల్లో ఉండిద్ది అంటే వాడి రాతలు ఎలా ఉంటే మనకు తెలియదు. మన తల్లిదండ్రులుగా మనం చెప్పే బాధ్యత మనం చెప్పాల్సిందే. అది గుర్తించుకోండి. సొసైటీలో కూడా పిల్లలు ఎవరైనా, మన చుట్టుపక్కల మన పిల్లలు కాదు కదా, ఎవరన్నా ఏదో తెలుసో తెలియక ఏదన్నా చేస్తున్నప్పుడు చెప్పండి, అర్థం చేసుకున్న. మన పిల్లలైతే ఎలా చెప్తామో అలా చెప్పండి. టీచర్స్కి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. పేరెంట్స్ మీకు చెప్తున్నాను, వాళ్ళు చెప్పగానే చిన్న వాటికి కూడా పోయి గొడవలు పెట్టుకోవద్దు. అట్లని నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు టీచర్స్ వేరు, ఇప్పుడు టీచర్స్ వేరండి. అప్పుడు ఈ చేతులకి ఈ వీపులకి దెబ్బలు పడకుండా పెరగలేదు మేము. అంతకాపని ఎంతో కొంత ఆడపిల్లం కాబట్టి కొంచెం జాగ్రత్త. మగపిల్లలకైతే మీరు చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు, మగపిల్ల కానీ ఆడవాళ్ళు కానీ ఎట్లా కొట్టామంటే మామూలుగా తోలు లేచిపోయాయి అనమాట కొంతమంది మగపిల్లలకైతే. కానీ ఇప్పుడు టీచర్స్ పిల్లలతో ప్రేమగా అటాచ్మెంట్గా సొంత బిడ్డల్లాగే మంచిగా చెప్తున్నారు అసలు. కానీ ఎందుకని మీరు ఇంకా టీచర్స్ తప్పు? టీచర్స్ ఉన్నారు, 100కి 100కి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, శాడిస్టులు ఉంటారు, గట్టిగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. టీచర్స్కి కొంచెం మాట్లాడే వాకు హక్కుని ఇవ్వండి అండి. గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ అలాగే ఉన్నాయి, ఎక్కడా సరిగా లేదు. అతనికి జరిగింది రేపు ఇంకొకరు జరగదని గ్యారంటీ లేదు. ఆలోచించండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఇక్కడ కొట్టాడు, రేపు ఫ్రెండ్స్ని కొడతాడు, లేకపోతే ఇంకొక అమ్మాయిని కొడతాడు, ఇంకొక అబ్బాయిని కొడతాడు, రేపు పేరెంట్స్ని కొట్టడానికి గ్యారంటీ ఉందా? అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు అండి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మీరు ట్రై చేయండి. మంచిగా మీరు కోట్ల ఆస్తి ఇస్తారో లేకపోతే చదివిస్తారో అది నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ మినిమం వాళ్ళు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలని మాత్రం నేర్పించండి. తర్వాత భగవంతుడు దైవాదిన వాడి లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది, తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఒకటే, ప్రేమగా దగ్గర తీసుకోండి, మాట్లాడండి, తప్పొప్పులు నిజాలు చెప్పండి, నిర్భయంగా చెప్పండి. వీళ్ళకి ఇది కొన్ని చూపించకూడదు అని, కొన్ని చెప్పకూడదు, అన్నీ చెప్పండి. ఇప్పుడున్న పిల్లలకు 10 సంవత్సరాల నుంచి పిల్లలకు అన్నీ తెలుస్తున్నాయి, కానీ మనం చెప్పే విధానంలో కూడా ఉంటుంది. మేబీ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టాలనుకున్నా పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఒక్క పేరెంట్ మారినా, ఒక్క స్టూడెంట్ మారినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనేమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఇంకొకటి, మార్పు ముందు మన నుంచే రావాలి. పక్కన నుంచి మార్పు రావాలని కోరుకోవడం మనది తప్పు అవుతుందన్నమాట. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, తల్లిదండ్రుల చేతుల్లో, సొసైటీ చేతుల్లోనే ఉంటుంది. ఇది గుర్తించండి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా అలా ఉంటే మనం మారాలి, సరేనా? మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎందుకు రాయను కొడతా ఆ జోన్ ఎట్ట కొట్టాడా? ఏరా దేనికి రా? విధానం ఏంటి అసలు? చెల్లెలు సరే, ఎందుకు రా విధానం? అట్లా కాదు, అసలు తప్పు కదా. మాట్లాడినాక ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవడం ఎందుకురా? అట్లా తప్పు కదరా అది. అట్లా ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ వీడియోలు అన్నీ చేస్తా నేను, నీటి చేస్తా. ఏం చేస్తారా మీరు?